అందరికీ నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీత అనే ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు, మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన వేసామని ఎవరు చెప్పారండి? మేము జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు. మీరు కడప నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి? మేము నగ్గుతాము నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని? కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. మేము అలాగైతే కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. వచ్చినాయండి ఆ నోటరీలో అయ్యి మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటామా, మాది ఐటీ వింగ్ అమ్మా. మాది ఒక సెల్. మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపిమంటారా? మీ అప్పడబిట్టు ఎట్లయినా చూడండి. మేడం గారు, గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె చూడండి. కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీదా బెతకవులు ఉన్నారు. ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. చూడండి, నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు పేరు చోట్ల వేయించారు. మీలాంటి నీచమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఈస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్ గా ఆవిడ చేసుకుంది. దానికి మీరు బెదిరిస్తారా? చూడండి, చేయండి. మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి. మీ సంగతి మేము చూస్తాం. మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు. మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ కడప కాదు కదా, మీరు దావత్ ఇబ్బంది దగ్గర వచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏమనుకుంటున్నారు మీరు? అంత చేతులు కట్టుకుని కూర్చోని అనుకున్నారా? పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నాం భవిష్యత్తులో. బీ కేర్ఫుల్. మీ తాత జాగీర్ అయితే ఆంధ్రప్రదేశ్. ఏమనుకున్నారు మీరు? మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకు. రే పోలీసు బిడ్డలురా మేము, ఓ పోలీసుకి పుట్టాం మేము. మాకు తెలుసు మీకు ఎలా ఫైట్ చేయాలో. మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు, మాకు కన్స్ట్రక్టివ్ గా ఫైట్ చేయడం తెలుసు. పిచ్చ విషయాలు వేయకండి. బీ కేర్ఫుల్. ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు కాల్ చేస్తే మాత్రం పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. బీ కేర్ఫుల్.